ప్రైజ్ ద లార్డ్ మై ఫ్రెండ్స్. చూడండి, నా వెనక ఒక పెద్ద కొండలను నేను చూస్తూ ఉన్నాను. మరి ఆ కొండలు చుట్టూ కూడా సుమారుగా ఒక 20-30 కిలోమీటర్ల మేరకు కంటి చూపు మేర నాకు కనిపిస్తూనే ఉన్నాయి. నిజంగా ఆ కొండలను చూసినప్పుడు చాలా అందంగాను, చాలా దేవుని యొక్క సృష్టి ఎంత అద్భుతం అనిపించింది. కానీ ఈ కొండలను కనుక మనం చూస్తుంటే భక్తుడైనటువంటి దావీదు అనేక మార్లు కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, కొదువతో నేను కుమిలేదనా, అలాగే నీవే నా కొండ నా కోట అని అనేక మార్లు బైబిల్లో ప్రస్తావించడం జరుగుతుంది. నిజంగా కొండ దేనికి సూచన ఇస్తుందంటే ఎత్తైనటువంటి స్థానమునకు సూచిస్తుంది. పాత నిబంధన గ్రంథంలో ఆ కొండల పైన దేవుని యొక్క ఉద్దేశములను తెలియజేయడానికి తన భక్తులను ఆ కొండల మీదకు, పర్వతాల మీదకు, ఉన్నతమైన స్థలాల మీదకి ఆయన ఆహ్వానించేటువంటి వాడు. అందుకనే దావీదు కూడా అంటున్నాడు, కొండల తట్టున నీ సన్నిధి ఉన్నది అన్నట్లుగా దావీదు ఆ కొండను చూస్తున్నాడు. రెండవదిగా మనం చూస్తే ఈ కొండలు ఒక భరోసాన్ని కల్పిస్తున్నట్లుగా మనం చూడొచ్చు. కొండ ఎంత ఎత్తైనదిగాను, బలముగాను, ఎక్కువ మరి సామర్థ్యం కలిగినటువంటి విధంగా మనకు ఎలా కనబడుతుందో, మన దేవుడు కూడా నా కోట నా కొండ అని దావీదు తెలియజేస్తున్నాడు. ఆ కొండల వంటి ఆ బలమైనటువంటి ఆ శక్తి వాటికి ఎలా ఉంటుందో, దేవుని యొక్క శక్తిని బట్టి మరి నిజంగా దావీదు కూడా ఆ మాట మాట్లాడడం జరుగుతుంది. నిజంగా ఈ కొండలను మనం చూస్తూ ఉంటే ఆ దినాల్లో భక్తులు మరి ఏకాంత ప్రార్థనలో కూడా ఆ కొండల మీదకి వెళ్ళి గడిపినట్లుగాను మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఈ కొండలు చూస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది దేవుడే నా కోట నా కొండ అన్నట్లుగా మనం భావించాలి. మరి నిజంగా ఇవన్నీ నిజంగా దేవుని సృష్టిలో శ్రేష్టమైనటువంటిదిగా, అనేక విషయాలను మనకు బయలుపరిచేటువంటిదిగా ఉందన్న విషయాన్ని మనం గమనించాలి. దేవుడు మీకు ఆయనే కొండ కోటగా ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ అండ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్.